ఆనందాన్ని అనేకులకు కూడా తెలియపరచాలి. అది మనంలో దేవుడు మనం ఆలోచన చేస్తున్నాం. హల్లెలూయా. మీరు కూడా మనం యేసు ప్రభుని ఎలా మనం రక్షణగా మనం తెలుసుకున్నామో అలాంటి కార్యాలు మనం ఇంకో వ్యక్తికి చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకరికి మనం చెప్పి వాళ్ళని మన చర్చికి మా హాస్పిటల్లో 2 పేర్లు రిసీవ్ చేశారు. వాళ్ళు వస్తానన్నారు కానీ రాలేకపోతారు. అది చెప్తారు కదా వాక్యంలో, ఒక వ్యక్తిని దేవుడి సన్నిధానం నడిపించే గర్భంలో ఎలా ఒక పిల్ల బయటకు వస్తే అట్లాంటి నాకు మైండ్ అంతా 2 పేరు నడిపించారు కదా, ఎందుకు వాళ్ళు రాలేదు చెప్పిన. మరి ఈ వాతావరణ చేంజెస్ ఏటో కొంచెం దూరం వరకు వస్తున్నట్టు అంత కాన్ఫిడెంట్ చేసి ఈ రోజు ఈ దినోపు రావాలని అన్న వాళ్ళు రాలేకపోతారు చూసారా. అప్పుడు అది ఎంత కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అలాగా ప్రతి బిడ్డలకి కూడా దేవుడు నా బిడ్డ నా దగ్గరికి రావుగా అతను ఎంతో బాధపడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి బాధ అటువంటి హృదయం మనుషులు కలిగి ఉండాలి. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ కల్లా మన చర్చ్ ఇంకా నిండుకోవాలి. మీరు ఎంత ప్రార్థిస్తారో ఎంతమందిని నడిపిస్తారో తెలియదు కానీ ఈ రోజు నుంచి బాగా ప్రార్థించండి. దేవుడు మనకు తోడే ఉంటారో. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. సంఘ కాపరికి సంఘ విశ్వాసులు అందరికీ వందనాలు. ఈ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభు మన భూమి మీద పుట్టినప్పుడు ఒక వింతైన నక్షత్రం ఒకటి ఆకాశంలో అది చూసి గొల్లలు కానీ జ్ఞానులు కానీ